ఎమర్జెన్సీలో తీసుకోవాలి. బ్రైట్నెస్ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో. బ్యాటరీ తీయాలి, డిస్ప్లే తీయొద్దు. ఇది తీసిరు అనుకోండి, ఆల్రెడీ అక్కడ మనకు యానల్ లైన్స్ ఉన్నాయి కదా, ఫ్యూజెస్ ఉంటాయి, ఎఫ్ఎల్స్ కనబడ్డాయి కదా, ఎఫ్ఎల్స్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూజెస్ కదా, డైరెక్ట్ తీసేస్తే ఏమవుతుంది, అవి పోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ కొత్త డిస్ప్లే పెట్టినాం అనుకో లైటింగ్స్ రాదు, అవునా? సో ఫస్ట్ ఏది తీసేయాలి, బ్యాటరీ. దాని తర్వాత ఇక్కడ కూడా ఈఎంఐ ఫిల్టర్స్ ఉంటాయా? మీరు బోర్ బట్టి ఇలా లేపడం వల్ల అవి డ్యామేజ్ అయినా ఏమవుతుంది, మీకు డిస్ప్లే రాదు. వచ్చినా కూడా గ్రాఫిక్స్లో కంప్లైంట్స్ లైన్స్ రావడం కానీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా ఈఎంఐ ఫిల్టర్స్ అవి ఉంటే జాగ్రత్తగా చూసి ట్వీజర్తో తీసేయండి. మన ఇండియన్ లాంగ్వేజ్ ఇదే, డైరెక్ట్ అన్ని చెప్పడమే చేయడం అలాగే ఉంటుంది. మిగతా ఏమైనా తీయాల్సిన అవసరం ఉందా? ఏది లేదు, ఓన్లీ డిస్ప్లే కదా. ఇది ఒక్కటి డిస్ప్లే కంటే తీసేయండి. ఇక్కడ ఉంది కదా, ఇంకా ఉన్నది పేపర్. ఓకే, ఇలా ఉంది కదా, జస్ట్ ఇలా సింపుల్గా లాగేయండి. దీని గురించి ఆలోచించాలి. దీన్ని నీట్గా క్లీన్ చేయాలి. గమ్ ఇదే డిస్ప్లే మెయిన్లో. డిస్ప్లే బాగుందా లేదా చెక్ చేయడం. ఈ గమ్ ఉంది కదా, ఈ గమ్ అంతా ప్రాపర్గా నీట్గా క్లీన్ చేస్తే డిస్ప్లే వేయచ్చు. ఎక్కడైనా చిన్న పార్టికల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, డిస్ప్లే అక్కడ కూర్చోదు. అప్పుడు ఏమవుతుంది, బయటికి లైటింగ్ కనబడుతుంది. అది అబ్జర్వ్ చేయకుండా నొక్కినాం అనుకో డిస్ప్లే పగిలిద్ది. నొక్కడాలు లాంటివి ఏం చేయదు. ఈ డిస్ప్లే ఇక్కడ దీనిపైన కూర్చోదు. ఇక్కడ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇలా ఎడ్జ్ ఉంది కదా, దీంట్లో ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇది ఒక్కటిగో, మిగతా కదా ఇక్కడ కాదు నేను చేసేది. ఈ పక్కన అది ఉంది కదా, ఇగో ఇది. ఇది కూడా గట్టిగా రఫ్ చేయొద్దు. గట్టిగా రఫ్ చేస్తే ఏమవుతుంది, ప్లాస్టిక్ కదా, ఇది కట్ అయిపోయి బయటకు వెళ్తుంది. సో ఫ్రేమ్ డ్యామేజ్ అవుతుంది. పైన ఇలాగా ఇలా ఒకసారి చూడండి. ఇది మీరు ఎంత నీట్గా క్లీన్ చేస్తే డిస్ప్లే అంత నీట్గా కూర్చుంటుంది. ఇది ఒకటే మీది ప్లాన్. అది ఇలా ఉంది కదా, ఇలా ఒకసారి టోటల్గా ఎక్కువ నేను చూడండి ట్వీజర్ ఇలా పెడతలేండి. ఇలా చూడండి, ఇలా పెట్టేసుకుంటున్నాను అంటే అటు ముంగటికి ఫార్వర్డ్ అవడానికి ఈజీగా. ఇట్లనే చేసుకుంటూ ఉండాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా. ఒకసారి కట్ చేసినాం కదా మొత్తం, స్టీల్ బ్రష్ ఉంది కదా, ఇప్పుడు ఈ గమ్ ఉంది కదా, స్టీల్ బ్రష్ కదా, ఒకసారి చూడండి ఇక్కడ. కెమెరా దీనిపైన దాకా వెళ్ళలేదు, ఇక్కడికి ఆపేస్తున్నా. దానిపైనకి వెళ్తే కెమెరా పైన లైన్స్ పడతాయి కదా, కెమెరా డ్యామేజ్ అవుతుంది. ఓన్లీ ఒక చిన్న లేయర్ ఉంటుంది, మనం ఆల్రెడీ మాన్యువల్ అవుతుంది, అది కూడా హెవీగా పెట్టింది కాబట్టి దుక్కులో ఇచ్చింది. రైట్, అయిపోయిందా? ఈ మధ్యలో కూడా ఎక్కడ పెట్టద్దు, ఓన్లీ ఒక లేయర్ దీనికి పెడితే సరిపోతుంది. ఓకేనా? ప్లేస్ ఉంది కదా, రిసర్వ్ ప్లేస్ ఉంది కదా, ఈ గ్యాప్లో గమ్ పెట్టద్దు. ఈ గ్యాప్లో గమ్ పెట్టేస్తే ఏమవుతుంది, సౌండ్ బయటికి రాదు, స్లోగా వినబడుతుంది. ఈ ప్లేస్ అవాయిడ్ చేయాలి. మిగతాదంతా జస్ట్ ఇలాగా ఒక లేయర్ కనబడుతుందా. ఈ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లేకి కవర్లు ఉన్నాయి కదా, ఇది కంపల్సరీ తీసేయాలి. అలాగే ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇప్పుడు కనబడుతుందా, ఇది కూడా తీసేయాలి. తీసేసి దీనికి స్టిక్ చేయాలి. గట్టిగా లాగకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేసి దీనిపైన ఇలాగా ఇలా స్టిక్ చేయాలి. ఇలా పెట్టేసి ఇక్కడ కూడా చూడండి, ఎక్కడన్నా ఒక 2 మూలలు ఉన్నాయి కదా, ఇగో ఈ 2 మూలలు ఇక్కడ పర్ఫెక్ట్గా చూసేసి డైరెక్ట్ పెట్టి నొక్కాలి. ముందు ప్రాపర్గా ఇది చూడండి, ఇంకా చూడండి ఎడ్జెస్ అన్నీ ప్రాపర్గా కూర్చుంటున్నాయా లేదా. ఇగో ఇది కంపల్సరీ మర్చిపోవద్దు. ఈ కేబుల్ బోర్డు కూడా తీస్తారు. ఇది పెట్టకుండా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది సైడ్ కున్నా కూడా మనం చూడకుండా పెట్టేసినాం అనుకో, తర్వాత ఏం కంప్లైంట్ వస్తుంది, సిగ్నల్ వరకు రాదు, ఓన్లీ 1 పాయింట్ మాత్రమే వస్తుంది. కనెక్టర్ కనెక్ట్ అవ్వకపోతే 1 పాయింటే వస్తుంది. డిస్ప్లే వేసిన తర్వాత సిగ్నల్ రావట్లేదు అంటే మీరు కంపల్సరీ ఇది మళ్ళీ చూడాలి. వేరే అన్ని ఐస్ల మీదకి దాకా వెళ్ళొద్దు. డిస్ప్లే వేసిరు, సిగ్నల్ రావట్లేదు, ఆర్ఎఫ్ కేబుల్ పెట్టడం మర్చిపోయారు, అంతే. ఓకే, బ్యాటరీ ఎప్పుడైతే పెట్టిన తర్వాత వేరే కనెక్టర్లు పెడతామో అది ఏది కూడా పనిచేయదు. మళ్ళీ ఒకసారి ఏం చేయాలి, మొబైల్ని రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఆన్ చేస్తారు కదా, ఫింగర్ ప్రింట్ పని చేస్తా అంటే పని చేయదు. అప్పుడు ఏం చేయాలి, ఒకసారి రీస్టార్ట్. మనం ముట్టుకుని ఉంటాం కదా, అనుకోకుండా మన ఫింగర్ ప్రింట్ దీనిపైన పడ్డా కూడా కెమెరా క్లారిటీ మిస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎన్ని ఒక 6 రబ్బర్స్ నేను చెప్పినట్టే అండి. ఇక్కడ బటన్స్ పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా రబ్బర్ వేసి, ఇంకొకటి ఇక్కడ జస్ట్ ఫైనల్గా ఈ కరో ఇలా వేసేయండి, సరిపోతుంది.